ఇసుక కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ తమకు నోటీస్ ఇవ్వకుండానే ప్రభుత్వానికి నివేదిక అందజేసిందని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా లేదా చర్యలు తీసుకున్న తర్వాత చర్చిస్తారా అనే దానిపై నిర్ణయం చెప్పాలని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. తమ నిర్ణయాన్ని శుక్రవారం కోర్టుకి తెలియజేస్తామని ఏజీ చెప్పారు. దీంతో విచారణ వాయిదా వేసింది హైకోర్టు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని కోర్టుకు వివరించారు పిటిషనర్ తరపు న్యాయవాదులు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని, అంతేకాకుండా నివేదికను కేసీఆర్, హరీష్ రావుకి ఇవ్వలేదని వాదనలు వినిపించారు. కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు నష్టం చేకూర్చేలా నివేదిక రూపొందించారని వాదనలు కూడా వినిపించారు. ఈ కమిషన్ నివేదిక కాపీలను మీడియాకు అందించడంలో దురుద్దేశం ఉందని తెలిపారు. రాజకీయ వ్యూహంతోనే ఈ కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ తరఫు న్యాయవాదులు వాదించారు. సెక్షన్ 8B, 8C కమిషన్ నోటీసులు ఇవ్వలేదని, తమకు కాపీ ఇవ్వకుండానే కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, ఇది సెక్షన్ 8B ఉల్లంఘించడమేనని వాదనలలో తెలిపారు న్యాయవాదులు. 600 పేజీల నివేదిక స్టడీ చేసి బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వాలని 3 మెన్ కమిటీ కూడా ప్రభుత్వం వేసింది. 3 మెన్ కమిటీ 60 పేజీల రిపోర్ట్ కూడా ఇవ్వలేదన్నారు. అయితే ఈ వాదనలను అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తోసిపుచ్చారు. సెక్షన్ మెన్షన్ చేయనంత మాత్రాన అది 8B నోటీస్ కాదనడం సరైంది కాదని, పీసీ ఘోష్ రిపోర్ట్ను తాము ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని ఆయన న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కూడా కోర్టును ప్రభుత్వం కోరింది. అన్ని మీడియాల్లో కమిషన్ రిపోర్ట్ను డిస్ప్లే చేశారని తెలిపారు పిటిషనర్ తరఫు న్యాయవాదులు. మరోవైపు ఆ రిపోర్ట్ను కోర్టుకి అందజేయగా కోర్టుకు సమర్పించిన పిటిషన్లోని ఫోటో కాపీ సరిగ్గా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఇదే సమయంలో కలుగజేసుకున్న ఏజీ నివేదికపై అసెంబ్లీలో చర్చించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని కోర్టుకి తెలియజేశారు. ఇక ఇందులో పిటిషనర్గా ఉన్న కేసీఆర్, హరీష్ రావు కూడా అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారని ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టుకి తెలిపారు. అలాంటప్పుడు నివేదికను ఎందుకు బయటపెట్టారని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ఇక ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించాల్సిందేనని ఏజీ వాదనలు వినిపించారు. ఇక ఎలాంటి కమిషన్ విచారణ సమయంలో గతంలో ఎల్కే అద్వానీ, కిరణ్ బేడీకి సెక్షన్ 8B నోటీసులు ఇచ్చిందని, ఇక్కడ పిటిషనర్లకు నోటీసులు ఇవ్వకుండానే కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయడం విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. ఇక ఏజీ దానికి కౌంటర్గా వాదనలు వినిపిస్తూ కిరణ్ బేడీ కేసుకు, కాళేశ్వరం కమిషన్కు చాలా తేడాలున్నాయని, అక్కడ కేసు పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందన్నారు ఏజీ. రిపోర్ట్ను మేము ఎక్కడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్లో పెడతామన్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా లేదా అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా అని హైకోర్టు ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి సమయం కావాలని ఏజీ సుదర్శన్ రెడ్డి కోరారు. దీంతో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.